మందిరములోనికి ఆహ్వానిస్తున్నాము. Hallelujah. Thank Hallelujah. you for taking care of this praise and worship, Lord. అయ్యా ఈ యొక్క స్తుతి ఆరాధనని మీరు అంగీకరిస్తున్నందుకు మీకు వందనాలు. Lord Jesus, Lord. Today, Lord. అయ్యా ఈ దినమున whatever you want to speak to the people. అయ్యా నీ ప్రజలతో నువ్వేమని మాట్లాడాలనుకుంటున్నావో. Thank you, Lord. Lord, you speak, Lord. అయ్యా మీరు మాట్లాడండి. Plead your blood upon our life, upon everybody, upon this church. అయ్యా మీ యొక్క రక్తమును ప్రభువా తండ్రి మా జీవితముల పైన, ఈ సంఘము పైన, ఇక్కడ ఉన్న ప్రతి వారి పైన, వారి కుటుంబాల పైన మేము ప్రోక్షిస్తున్నాము. Continue to be with us, Lord. అయ్యా మాతో కూడా మీరు ఉండమని బ్రతిమలాడుకొనిచున్నాము. You are a compassionate God. మీరు ఎంతో కనికరము కలిగిన దేవుడు. You are a loving God, Lord. నువ్వెంతో ప్రేమించే దేవుడు గనుక వందనాలయ్యా. You never leave us, never forsake us. నీవు మమ్మల్ని ఎన్నడూ విడువవు ఎడబాయవు గనుక నీకు వందనాలు. You are wonder working God, Lord. మీరు అద్భుతాలు చేసే దేవుడు గనుక మీకు వందనాలు. Thank you, Jesus. Thank you for leading us and guiding us, Lord. అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీరు మాకు చూపించిన అనుగ్రహం కొరకు మీకు వందనాలు. Continue to be with us, Lord. అయ్యా మాతో కూడా ఇంకను ఉండమని వేడుకొనుచున్నాము. In Jesus' name I pray. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Say amen. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా బిగ్గరగా? Amen. Hallelujah. హల్లెలూయా. I wanted to continue the praise because the power is not there. Then I thought I will stop, but we'll continue to do the praise after the word of God. ఈ కరెంటు పోవడం మూలంగా నాకు ఇంకనూ స్తుతించి ఆరాధించాలని ఉంది, కానీ కరెంటు పోయిన దాన్ని బట్టి నేను స్తుతి ఆరాధనని కొద్దిసేపు ఆపాను. తర్వాత మరలా మనము కరెంట్ రాగానే స్తుతిద్దాం. Amen. Hallelujah. హల్లెలూయా. When I'm delivering the word of God, keep saying amen and hallelujah. నేను దేవుని యొక్క వాక్యము చెప్తున్నప్పుడు మీరు వింటున్నారని నాకు తెలియడానికి మీరు ఆమెన్ హల్లెలూయా చెప్పాలి. Amen. Hallelujah. హల్లెలూయా. How many of you received Holy Spirit? పరిశుద్ధాత్మని మీరు ఎంతమంది పొందుకొని ఉన్నారు? Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. But today I'm going to just give 5 minutes like talk about the Holy Spirit. నేను పరిశుద్ధాత్మని గురించి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. Without the Holy Spirit we can't live. మనం పరిశుద్ధాత్ముడు లేకుండా మనం బ్రతకలేము. Hallelujah. Anybody can live without the Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవరైనా జీవించగలరా అండి? Amen. It's very difficult. అది ఎంతగానో కష్టతరమైనది. Amen. Because you can't do anything with your flesh. మీ యొక్క శరీరముతో మీరు ఏమి చేయలేరు. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. One of you read Acts 1:8. మీలో ఒకరు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము చదువుదాము. Sister will read. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. Hallelujah. 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 Everybody thinks when you receive Holy Spirit comes means only clapping a hand, little power you're feeling. అందరూ అనుకుంటారు పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు కేవలం మీరు శక్తి పొంది చప్పట్లు మాత్రం కొడతారు అనుకుంటున్నారు. Something only the power, like you feel it inside. మీరు ఏదో లోపల ఒక నూతన ఉత్సాహాన్ని పొందుతున్నారని అనుకుంటారు. The first thing the Holy Spirit comes upon you. అయితే మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు the word is written, you will receive what? Power. ఇక్కడ దేవుని వాక్యం చెప్పిన రీతిగా మీరు శక్తి పొందుతారు. Power. Say power. అందరూ పవర్ అందమా? శక్తి. Whenever you feel that you are powerless, what happens means you are not inviting the Holy Spirit. మీరు ఎప్పుడైతే శక్తి లేకుండా పడి ఉన్నారో అప్పుడు పరిశుద్ధాత్ముని మీరు ఆహ్వానించట్లేదు మీ జీవితంలోనికి అని అర్థం. Amen. How many of you feel that I don't have strength? ఎంతమందికి నాలో శక్తి లేదన్న ఆలోచన వస్తున్నదండి? Oh, I am down, I am weak. How many of you feel that? ఎంతమంది అనుకుంటున్నారు నేను బలహీనురాలిని, నాకు శక్తి లేదు అని ఎంతమంది అనుకుంటున్నారు? Nobody's feeling, but when you feel it, oh, I don't know, it means when you receive Holy Spirit, you will receive the power. మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు నిశ్చయముగా శక్తిని పొందుతారు. Hallelujah. Hallelujah. You are a powerful Christian. మీరు ఒక శక్తివంతమైన క్రైస్తవురాలు. You are powerful woman and you are powerful man when you receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మీరు ఎంతో బలమైన ఒక వ్యక్తిగా మారతారు. ఒక బలమైన శక్తిమంతునిగాను శక్తిమంతురాలైన క్రైస్తవులుగా మారతారు. I mean, you are not a normal woman or normal man. మీరు ఒక సామాన్యమైన మనుషులు కాదండి, సామాన్యమైన వ్యక్తులు కాదు. Hallelujah. Hallelujah. You are a supernatural.
మీరు ఒక అద్వితీయమైన వ్యక్తులు. Amen. అసాధారణమైన వ్యక్తులు. Why you're supernatural? మీరు ఎందుకు ఒక అసాధారణమైన వ్యక్తిగా ఉన్నారు? Because you received the Holy Spirit. ఎందుకంటే దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారు గనక. Amen. If you read in the New Testament, నూతన నిబంధనలో గనక, క్రొత్త నిబంధనలో మనం when చదివితే Jesus was born, during that time, యేసు జన్మించిన ఆ సమయంలో చూసినప్పుడు angel of God visited Mary. ఆ దేవుని యొక్క దూత, గాబ్రియేలు దూత మరియని దర్శించడం మనం చూస్తున్నాం. And the angel said, you're going to have a son. ఆ దూత చెప్తుంది, నీవు ఒక కుమారుణ్ణి పొందబోతున్నావని. And he is going to be a savior and he is going to save the world. ఆయన ఒక రక్షకునిగా ఉండి లోకాన్ని తమ పాపముల నుండి రక్షిస్తారని చెప్తున్నారు. But in the physical, natural realm, it can't be. She can't have a child. అయితే సాధారణంగా చూస్తే ఆమె బిడ్డని పొందుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. But she is asking the angel of God. అయితే దేవదూతని ఆమె అడుగుతున్నారు. She asked, how it will happen? ఇది ఎలాగ జరుగుతుంది అని మరియ దేవదూతను అడుగుతున్నారు. Then the angel of God answered. అప్పుడు దేవుని దూత చెప్తున్నారు మరియకు, when the Holy Spirit will overshadow you. పరిశుద్ధాత్మని, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనినప్పుడు ఇది జరగబోచున్నది. Amen. Hallelujah. హల్లెలూయా. How many of you have a question in your life? ఎంతమందికి మీ జీవితంలో ఒక ప్రశ్న ఉన్నదండి? How it's going to happen? ఇది ఎలాగ జరుగుతుంది అనే ప్రశ్న ఎంతమందికి ఉన్నది? I don't have money. నా దగ్గర డబ్బు లేదు కదా. I don't have a people to support me. నా దగ్గర నన్ను సపోర్ట్ చేసే జనాలు లేరు కదా. How it's going to happen? ఇది ఎలాగ జరుగుతుంది? నాకు శక్తి ఎలా వస్తుంది? How my husband is going to change? నా యొక్క భర్త ఎలాగ మారుతారు? How my wife is going to change? నా భార్య ఎలాగ మారుతుంది? How my children are going to get married? నా బిడ్డలు ఎలాగ వివాహం జరగబోచున్నది? నా బిడ్డలు, how I'm going to get the job? నాకు ఆ ఉద్యోగం ఎలా రాబోచున్నది? How I'm going to do all these things? ఈ యొక్క పరిస్థితులన్నిటిని నేను ఎలా జయించగలను? But the answer is ఈ యొక్క సమాధానము, జవాబు ఎక్కడ ఉన్నదంటే through the Holy Spirit. పరిశుద్ధాత్మని పొందుకోవడం వల్ల. హల్లెలూయా. Through the Holy Spirit. అందరం చెప్దాం, పరిశుద్ధాత్మని పొందుకోవడం వల్ల. హల్లెలూయా. When you have a spirit of God is in you, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు everything is possible. సమస్తము మీకు సాధ్యము. హల్లెలూయా. You will be powerful. మీరు శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. This today you will going to get the new strength. ఈ దినమునే మీరు ఒక నూతనమైన శక్తిని పొందుకోబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then the second point is when you receive Holy Spirit. రెండవ అంశం ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు you are going to be witness. మీరు సాక్షులై ఉండబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You are going to be witness for God. మీరు దేవునికి సాక్షులుగా ఉండబోతున్నారు. Hallelujah. Whatever you are going to do, there will be, God will be glorified. మీరు ఏమి చేసినా కూడా దేవుడు మహిమపరచబడబోతున్నారు. Your family will be called Holy Spirit family. మీ యొక్క కుటుంబము పరిశుద్ధాత్మని కుటుంబముగా పిలువబడబోతున్నది. Others who are going to see you will be marvel at seeing your family. మీ యొక్క కుటుంబాన్ని చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. How they are earning money, they don't have money. How they are like buying buy car, how they are growing, how they are prospering. They will look at you because the Holy Spirit is inside of you. Hallelujah. అందరూ కూడా మీ తట్టు చూడబోతున్నారు. ఇప్పటి వరకు డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు కదా, ఏది లేకుండా ఇబ్బంది పడ్డారు కదా, ఎలాగ వీళ్ళు సమస్తము జయిస్తున్నారు, ఎలాగ అన్ని కొనుక్కుంటారు, నూతనమైనవి ఎలా సంపాదించుకుంటున్నారు, ఇది ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపడబోతున్నారు. Hallelujah. Family will be called the Holy Spirit family. Hallelujah. కుటుంబము పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడిన కుటుంబముగా పిలువబడబోతున్నది. When the Holy Spirit comes, you are a powerful person. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు నూతన శక్తిని పొందుతారు. మీరు బలవంతులుగా మారుతారు. Your family is going to be a powerful family. మీ యొక్క కుటుంబము శక్తివంతమైన కుటుంబముగా ఉండబోతున్నది. Say amen. అందరం ఆమేన్ చెప్దామా? Hallelujah. 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 If you see Acts chapter, the second chapter, if you read after that, after the Holy Spirit came upon them. రెండవ అధ్యాయం అపొస్తలుల కార్యం పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడిన తర్వాత చూస్తుంటే గనక the Peter and the disciples, పేతురు అతని యొక్క శిష్యులు, they were like before they were very scared.
వారు ముందు ఎంతగానో భయపడిన వారిగా పిరికివారిగా ఉన్నారు. But if you see in the second chapter, రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు Peter is standing up boldly and proclaiming about Jesus. పేతురు నిలవబడి ఎంతగానో ధైర్యముతో దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. When the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు, says Parishuddhatma, పరిశుద్ధాత్మ అందరం చెప్దాం, name is it? పరిశుద్ధాత్మ నా మీదకి నాలోనికి రండి. No, if it comes, రండి అందరం చెప్దాము, పరిశుద్ధాత్ముడు when the Holy Spirit comes upon me, పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చినప్పుడు చెప్దాం, I will be bold. నేను శక్తిని పొందుతాను, ధైర్యముతో నింపబడతాను. ధైర్యముతో, hallelujah, I will be bold. నేను ధైర్యముతో నింపబడబోతున్నాను. Before I was not bold. నేను అంతకు ముందు నేను బలహీనురాల్ని, పిరికివారిని. Same Peter, సేమ్ అదే అపోస్తలుడైన పేతురు, in the cross he was denying Jesus. He was so scared. ఆ యొక్క యేసు ప్రభు సిలువ వేయబడుతున్నప్పుడు ఎంతగానో భయపడిపోయి దేవుని తృణీకరించారు. But when the Holy Spirit came, కానీ పరిశుద్ధాత్ముడు అతన్ని లోనికి అతని మీదకి వచ్చినప్పుడు he stood with like boldness. అతను ఎంతో ధైర్యముగా నిలవబడ్డాడు. Hallelujah, హల్లెలూయా. Holy Spirit is upon me. అందరం చెప్దాం, పరిశుద్ధాత్ముడు నా మీద ఉన్నారు. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నా మీదకి రండి ఉన్నారు. So I will be bold. నేను ఎంతగానో బలవంతునిగా మార్చబడబోతున్నాను. Hallelujah. Amen. If you see again the next chapter, when all the other people were so amazed to see Peter. అందరూ కూడా పేతురుని చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారండి. Oh, he didn't go to school, he don't have a knowledge, but he is speaking boldly. అందరూ అనుకుంటున్నారు, అయ్యో ఇతను చదువుకోలేదు కదా, చదువులేని విద్య లేని పామరుడు కదా, ఇంత ధైర్యముతో ఎలాగ మాట్లాడుతున్నాడు. Hallelujah. Hallelujah. When the Holy Spirit comes upon you, you will have more wisdom. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఒక నూతనమైన జ్ఞానముతో నింపబడతారు. You don't worry you studied or not, you went to school. You are a person who has with wisdom. మీరు బాధపడకండి, చింతించకండి. మీరు చదివినా చదవకపోయినా దేవుడి జ్ఞానముతో మీరు నింపబడబోతున్నారు. Hallelujah. 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 You are extraordinary people when you receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు ఒక అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడబోతున్నారు. Hallelujah. Hallelujah. You can kill Goliath when the Holy Spirit is upon you. పరిశుద్ధాత్మ శక్తి మీ మీద ఉన్నప్పుడు మీరు గొల్యాతును కూడా మీరు జయించగలరు. Hallelujah. Any battle comes, any warfare comes, you can win. ఎటువంటి యుద్ధం మీదకు వచ్చినా, ఎటువంటి పోరాటం మీ మీదకు వచ్చినా మీరు జయం పొందుతారు. Hallelujah. Hallelujah. I'm going to say the last point. When the Holy Spirit comes upon you, there is a wonderful thing will happen in your life. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. All the other people were like opposing Peter and disciple. ఆ యొక్క అపోస్తలుడైన పేతురును శిష్యులను were like against them. అందరూ కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నారు. They are doing the signs and wonders. వారు అద్భుతాలని సూచక్రియల్ని చేస్తున్నారు. But one word says they could be, if it is from if the Holy Spirit, when they filled and they were proclaiming the word of God, nobody can stop them. వాళ్ళు దేవుని ఆత్మశక్తితో నింపబడి దేవుని యొక్క వార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎవరును కూడా వారిని అడ్డగింపలేకపోయారని రాయబడి. When Holy Spirit comes upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు అన్స్టాపబుల్. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. ఎవరు కూడా ఆపలేదు. హల్లెలూయా. హల్లెలూయా. Nobody can stop the ministry. మిమ్మల్ని ఎవ్వరు, మీ పరిచర్యను ఎవ్వరు ఆటంకపరచలేరు, అడ్డగించలేరు. No government, no politicians, no forces of darkness can stop the ministry. ఏ యొక్క ప్రభుత్వమే గాని, ఏ యొక్క రాజకీయవేత్తలే గాని, ఎటువంటి చీకటి శక్తులు పరిచర్యను ఆపలేవండి. Amen. Say amen. Hallelujah. ఆమేన్ చెప్దాం. ఆమేన్. Any witchcraft, anything, that demonic thing can't stop. Hallelujah. ఎటువంటి చేతబడి శక్తులైనా గాని, ఎటువంటి చీకటి శక్తులైనా గాని పరిచర్యను ఆపలేవు. Hallelujah. 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 Say I'm powerful. అందరం చెప్దాం, నేను శక్తివంతుడిని, శక్తిమంతురాల్ని. Hallelujah. Those so powerful say hallelujah. అందరము బిగ్గరగా దేవుని స్తుతిద్దామా. Hallelujah. Anything you're worried about the problem, whether the house will stop, whether the things will stop, how I can continue, I am saying to you today, you are unstoppable. Amen. ఏదైనా గాని మిమ్మల్ని ఆటంకపరుస్తూ మీరు దేని నిమిత్తమైతే చింతిస్తున్నారు, ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, ఆ పరిస్థితులు నన్ను ఆటంకిస్తున్నాయి, ఈ పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటున్నారో, దేవుడు ఈ దినాన్ని
చెప్తున్నారు, మీరు ఆపజ్జాలని వ్యక్తులుగా ఎవ్వరు మిమ్మల్ని ఆటంకపరచలేరు, అడ్డగించలేరు. Hallelujah. Hallelujah. Nobody can stop you. ఎవ్వరు మిమ్మల్ని అడ్డగించలేరు. Are you all happy? అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? The Red Sea in front of you can't stop you. మీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రం మిమ్మల్ని ఆపలేదు. Jericho can't stop you. ఎరికో గోడలు మిమ్మల్ని ఆపలేవు. Jordan can't stop you. యోర్దాను మిమ్మల్ని ఆపలేదు. Nobody can stop you. ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు. When the anointing is upon you, దేవుని యొక్క ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు you will not go backward. మీరు వెనక్కి వెళ్ళరండి, You will go forward. మీరు ముందుకి వెళ్ళబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. You are going to receive the anointing, that going forward anointing. పరిశుద్ధాత్మని ఈ దినం మీరు పొందుకోబోయే ఆత్మ ఎట్లాంటిదంటే ముందుకు మిమ్మల్ని నడిపించే ఆత్మ. Nobody can stop you. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆటంకపరచలేరు. That disease will leave in Jesus' name. యేసు నామములో ఆ యొక్క రోగం మిమ్మల్ని That వదిలిపెట్టబడబోతుంది. problems will disappear in ప్రతి Jesus' name. పోరాటము సమస్యలు యేసు నామములో వెళ్ళిపోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. You will receive joy. ఈ దినమున మీరు సంతోషాన్ని You పొందుకోబోతున్నారు. will rejoice from today. మీరు ఈ దినము నుండి మీ దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోబోతుంది. మీరు Hallelujah. సంతోషించబోతున్నారు. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. You will change to the other person. మీరు ఒక నూతన వ్యక్తిగా You are మార్చబడబోతున్నారు. not an old person. మీరు పాత వ్యక్తి కాదండి, You are a new person. మీరు ఒక నూతనమైన వ్యక్తి. Hallelujah. Christ is Hallelujah. in you. క్రీస్తు మీలో నివసిస్తున్నాడు. Hallelujah. God will fill you with the glory of God. దేవుని యొక్క మహిమతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. What did you say? Like you are going to receive power. అందరము కూడా చెప్దామండి, ఈ దినాన నేను శక్తిని పొందుకోబోతున్నాను. Through the praise and worship today, every warfare, every demonic force, everything will disappear. ఈ దినం స్తుతి ఆరాధన ద్వారా ప్రతి విధమైన పోరాటము, ప్రతి విధమైన చీకటి శక్తులు, ఈ ప్రతి విధమైన ఆటంకాలు, అడ్డుగోడలు తొలగించబడబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Let's all stand up. 2 అందరము minutes. లేచి నిలబడి ఆరాధిద్దామండి దేవుణ్ణి. Hallelujah. Rabba. I'm finishing. 2 minutes. నేను 2 నిమిషాల్లో నేను ముగించబోతున్నాను. Hallelujah. Thank you. హల్లెలూయా. Lift your hands, everybody. హల్లెలూయా. Hallelujah. Thank you, Lord. అందరం దేవుని స్తుతిద్దాం, అందరం దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. God is హల్లెలూయా. good. God is దేవుడు good. మంచివాడండి. Hallelujah. He does always good things. ఆయన ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేసే దేవుడుగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. He's good God. ఆయన మంచి దేవుడు. I want to really lead you in the praise and worship. Hallelujah. హల్లెలూయా. Praise నేను God. మిమ్మల్ని ఆరాధనలో, స్తుతి ఆరాధనలో నడిపించడానికి Amen. Only ఇష్టపడుతున్నాను. 5 minutes. If they are free, they can come. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Praise God. Lift your hands, everybody. అందరము చేతులు ఎత్తుదామా? He is manchivadu. దేవుడు మంచివాడు. Hallelujah. హల్లెలూయా. Uri namaste kiriya shantara baryantaraba. I invite my daughter to sing the manchivadu. Hallelujah. నా యొక్క కుమార్తెను నేను ఆహ్వానిస్తున్నానండి పాట పాడడానికి. Praise the Lord. I thank you and greet you all in the Lord name of Jesus Christ. అందరికీ దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని నేను స్తుతిస్తున్నానండి. మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. Can we all lift up our hands now? అందరం కూడా చేతులు ఎత్తుదామండి. Can we all look to the Lord, our Jesus? అందరము కూడా యేసు ప్రభు వైపు చూద్దాము. Let us all lift our hands. అందరము చేతులెత్తి మన హృదయాల్ని దేవుని తట్టు Let త్రిప్పుతాము. us all give him thanks right now. ఈ నిమిషమున ప్రతి ఒక్కరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. He is a good God. ఆయన మంచి దేవుడు. He is an almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He has done so many things for us. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు మన కొరకు చేశారు. So many things. Still now you are all here today because of God's goodness. ఈ దినం వరకు మనం ఇక్కడ సజీవు లెక్కలో ఉన్నామంటే దేవుని మంచితనము. What we can give back to him is our worship today. ఆయనకి మనం తిరిగి ఇవ్వగలిగినది ఏదన్నా ఉంది అంటే అది కేవలం స్తుతి ఆరాధన మాత్రమే. Can we all make our God happy, our Father happy today? ఈ దినం మనం మన తండ్రి అయిన మన దేవుడైన తండ్రిని సంతోషపెడదామా? He is looking at your worship today. He is looking at your heart. మీ యొక్క హృదయము తట్టు మీ ఆరాధన వైపు దేవుడు చూస్తున్నారండి, తేరి చూస్తున్నారు. Thank you, Jesus. Thank you, Lord. యేసయ్యా వందనాలయ్యా, వందనాలయ్యా.
కలిసి చెప్దామా? చెప్దామండి అందరం. Never
ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొన్నామండి, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను నేను విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను నేను విడువనయ్యా. రక్తము చిందించి సాక్షినై ఉన్నోడు నిశ్చయం నిశ్చయం
are in the presence of the Lord today. ఈ దినం మనం దేవుని సన్నిధిలో ఉన్నామండి. Can we all clap our hands? మనమందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని Clap our స్తుతిద్దాం. hands and sing praises to God. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. Today God is going to fill you all with the joy anointing. ఈ దినము దేవుడు ఆనంద తైలాభిషేకంతో మిమ్మల్ని నింపుతున్నారు అందరిని. The Bible says, rejoice in the Lord. Again and again rejoice. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు సంతోషించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. I know maybe you all might be saying, how can I rejoice? My situation is not great. I don't have strength. మీరందరూ బహుశా చెప్పుచుండొచ్చు, నేను సంతోషించగలను, నా యొక్క స్థితి గొప్పది కాదే, నా యొక్క ఆరోగ్యం బాలేదు, లేకపోతే నాకు శక్తి లేదని చెప్పుచుండవచ్చు. The Bible says, the joy of the Lord is your strength. దేవుని వాక్యం సెలవిస్తుందండి, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారు. So today God is going to give the strength. ఈ దినమున దేవుడు మిమ్మల్ని శక్తితో నింపుతున్నారు. But we have to take that faith in action and start clapping our hands and rejoicing and giving glory to God, and He will make all your situations normal and He will deliver you from everything. ప్రతి ఒక్క పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని విమోచించినట్లుగా విశ్వాసముతో దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఆ శక్తిని పొందుకుందాం. Can we all sing that again together with rejoicing? When you dance and rejoice in the presence of the Lord, the enemy will start to run away. మరొక్కసారి మనమందరము కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ నాట్యముతో దేవుని స్తుతిద్దాము. శత్రువు పారిపోబోతున్నాడు. Okay? The Lord is your strength today. ఈ దినము దేవుడు మీకు శక్తి అయి ఉన్నాడు. Take courage in that. దాని యందు మీరు ధైర్యము తెచ్చుకొనండి. Whatever you're facing today, the Lord is going to do it for you. He's going to provide your needs. ఈ దినమున మీరు ఏ పరిస్థితి అనుభవిస్తున్నా దేవుడు మీకోసం దాన్ని సరి చేయబోతున్నారు. దేవుడు మిమ్మల్ని పోషించబోతున్నారు. Thank you Jesus. Thank you Lord God for this time, Lord Jesus. అయ్యా ఈ సమయము కొరకు వందనాలయ్యా. God, I pray for your people, Lord Jesus. అయ్యా నీ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Lord, whatever situation they are in, Lord. అయ్యా వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ I know God, you see them. అయ్యా మీరు వారిని చూస్తున్నారని నేను నమ్ముతున్నానయ్యా. And you will be there for them, Lord. అయ్యా మీరు వారి కొరకు నిలవబడి ఉన్నందుకు వందనాలు. Fill them with your strength, with your joy. అయ్యా నీ శక్తితో నీ ఆనంద తైలాభిషేకంతో వారిని నింపండి అయ్యా. Wipe their tears, Lord. అయ్యా వారి యొక్క కన్నీళ్లు తుడిచివేయండి. And anoint them with the fresh anointing that you're going to release today. అయ్యా ఈ దినము నువ్వు విడుదల చేస్తున్న ఈ నూతనమైన అభిషేకంతో వారిని నింపమని వేడుకుంటున్నానయ్యా. Lord, we give you all the glory and honor to you, Lord. అయ్యా సమస్త మహిమ ఘనత నీకే అప్పగిస్తున్నాం తండ్రి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.